బేసికల్గా ఇంతకుముందు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం ఉండేవి కదా పీరియడ్స్, ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా మరి ఎర్నింగ్లోకి వెళ్ళలేరు, వాళ్ళకి పీరియడ్ కూడా తగ్గించేస్తున్నారు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఇటు వచ్చి లైక్ ఇప్పుడు ఓపీటీలు ఏం తగ్గించట్లేదు ఇప్పటివరకు ఏం కాలేదండి. ఓపీటీ తగ్గించట్లేదు. ఇంకోటి ఏంటంటే రిపబ్లికన్కి మెజారిటీ ఉన్న రిపబ్లికన్స్ ఉన్న లీడర్స్ చాలామంది కూడా బిజినెస్ పీపుల్ ఉన్నారు. ట్రంప్ హిమ్సెల్ఫ్ ఇస్ అ బిజినెస్. మీరు చూసారా, ట్రంప్ కూడా కామెంట్ చేసిండు, మా దగ్గర లాట్ ఆఫ్ H1B వర్కర్స్ ఆర్ ఇన్ మై కంపెనీ అని. ట్రంప్ దగ్గర కూడా పనిచేస్తున్నారు H1B. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నంబర్ ఆఫ్ H1s తగ్గించట్లేదు. కాకపోతే మన స్టూడెంట్స్ ఇప్పుడు మనమే అంటాం, ఇప్పుడు 300,000 స్టూడెంట్స్ ఉన్నారు, కానీ 85,000 మొత్తం టోటల్ H1s పర్ ఇయర్ తీసుకుంటున్నారు. అది కష్టం అవుతుంది కొంత స్టూడెంట్స్కి. నేను కూడా చూస్తున్నాను, బీన్ టాకింగ్ టు దెమ్. ఇప్పుడు ఎట్లున్నదంటే 3 years ఓపీటీ ఇస్తారు. 3 yearsలో నీకు 3 ఛాన్సులు ఉంటాయి అప్లై చేసుకోవడానికి. ఉన్నది పర్ఫెక్ట్ H1B సిస్టమ్ పర్ఫెక్ట్ అంటే కాదు, ఇప్పుడున్న సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు. ఎందుకు అంటే బికాస్ ఇప్పుడు ఆ 85,000కి వాళ్ళకి 3 లక్షల పైన వస్తున్నారు అప్లికేషన్స్. సో లాటరీ తీస్తున్నారు. అంటే నీ క్వాలిఫికేషన్ కాదు అసలు, లాటరీలో వస్తే కానీ నెక్స్ట్ నీ క్వాలిఫికేషన్ చెక్ చేయరు. అది వాళ్ళ వర్క్ తగ్గించుకోవడానికి చేసిండ్రు. అది హోప్ఫుల్లీ అది ఆ సిస్టమ్ మారితే బాగుంటుంది. ఎందుకంటే ఆ 300 మందిలో కూడా ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్ బట్టి తీసుకుంటే బాగుంటుంది అట్లీస్ట్ మనకు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఒకటి జరుగుతుందండి, మీరు ఈ ఎడ్యుకేషన్కు కానీ ఈ వీసాలు కానీ గ్రీన్ కార్డులు కానీ డైవర్సిటీ అనేది ఒకటి ఉన్నది. ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఈ డైవర్సిటీ, DEI అనేది. ఇప్పుడు ట్రంప్ కూడా మాట్లాడండి ఈ మధ్య, DEI డైవర్సిటీ ఇంక్లూజన్. అది ఏమవుతుంది, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ అని ఏమవుతుంది అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి అమెరికాలో. కాలేజ్ అడ్మిషన్స్లో కూడా ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి తెలియదు, కానీ అక్కడున్న సెకండ్ జనరేషన్ కిడ్స్కి మన ఇండియన్ అమెరికన్ కిడ్స్ ఆర్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ కాలేజ్ అడ్మిషన్స్కి వచ్చేవారికి. ఎందుకంటే అవర్ కమ్యూనిటీ ఈజ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఇన్ ద కంట్రీ వెరీ మచ్. సో అంటే మన కిడ్స్, సెకండ్ జనరేషన్ కిడ్స్ ప్రతి ఒక్కరు కాలేజ్కి వెళ్తారు. అమెరికాలో ప్రాబబ్లీ అబౌట్ 60% కాలేజ్కి వెళ్తారు. హై స్కూల్ అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్ అయ్యి జాబులు చేసుకోవడం ఏదో చేస్తారు. మన కమ్యూనిటీ ఏంటంటే ప్రతి మచ్ 100% కాలేజ్కి వెళ్తారు. ఎవ్వరు కూడా ఐ నెవర్ సీన్ ఎనీ కిడ్ నాట్ గోయింగ్ టు ద కాలేజ్. సో అట్లా అయ్యేవరకు ఏమవుతుందంటే మన కిడ్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే యూనో వాట్, ఇఫ్ యూ ఓపెన్ అప్ మొత్తం వీళ్ళే ఉంటారు కనుక రిజర్వేషన్స్ పెట్టేసిండ్రు. మనకి సర్టన్ పర్సంటేజ్ ఏషియన్ కోటా అంటారు. ఏషియన్ కోటా అంటే ఇండియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నింటి కలిపి ఒక కోటా కింద పెట్టిండ్రు. అంటే ఆ ఉన్న కోటాలో ఈ 4 కంట్రీస్ కొట్టుకోవాల్సిందే. అదే ఇప్పుడు హిస్పానిక్ కిడ్ కానీ ఒక ఆఫ్రికన్ అమెరికన్ కిడ్ కానీ అప్లై చేస్తే దే కెన్ వాక్ ఇన్ టు ఇట్. మన దగ్గర ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఎట్లుందో అక్కడ బేస్డ్ ఆన్ ద రేస్, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ కూడా అదే సిస్టమ్. గ్రీన్ కార్డ్స్ కోటా సిస్టమ్ ఉంది. అది ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ట్రంప్ వాంట్స్ టు టేక్ ఇట్ అవుట్. ట్రంప్ ఈజ్ వెరీ ఎంకరేజింగ్ ఆన్ ద మెరిట్ బేస్డ్ సపోర్ట్. మెరిట్ బేస్డ్ ఆయన ముందు నుంచి చెప్పేది కూడా మెరిట్ బేస్డ్ సపోర్ట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ప్రాపర్టీస్ చూపించాలి, సంపన్నులకే వస్తుంది. ఇంతకుముందు ప్రాపర్టీస్ అది వేరు, అది ఒక భాగం మాత్రమే. ఇంతకుముందు కూడా ఉండింది, EB-5 అని ఉండింది. ఇప్పుడు అందులో కూడా రూల్స్ చేస్తే పీపుల్ హు ఆర్ రిచ్ వాళ్ళే వెళ్ళగలరు. అంటే ముందు ఉన్న ప్రొహిబిషన్ ఓన్లీ ఇన్వెస్టర్ వీసా అనేది, అది ఇంతకుముందు ఉండింది. EB-5 ఉండింది కదండి. EB-5లో ఎక్కువ పెంచిండు. ఏం చేస్తున్నారు, EB-5లో రెస్ట్రిక్షన్స్ ఉండినాయి. రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత 6 months కంటే ఎక్కువ బయట ఉండలేరు, అమెరికాలోనే ఉండాలి. నువ్వు ఇండియాకి వచ్చిందనుకో 6 months ఉండాలి. వితిన్ 6 monthsలో మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవాలి. సో ఆ రెస్ట్రిక్షన్ ఉండింది. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ వీసా ఇప్పుడు $5 million చేసిండు కదా, దానివల్ల ఏమవుతుందంటే ఆ రెస్ట్రిక్షన్ తీసేస్తున్నాడు. అంటే మీరు కావాలంటే ఇండియాలోనే వండుకోవచ్చు, మీకు గ్రీన్ కార్డు ఉంటుంది అనేది తీసుకొచ్చింది. కానీ అది కొత్తది కాదు, అది ఉన్న సిస్టమ్ని మార్చట్లేదు. అది ఇన్ అడిషన్ టు వాట్ వీ హ్యావ్. అది